హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనము మూడో చాప్టర్ అయినటువంటి ఆర్యుల నాగరికత లేదా వైదిక నాగరికత అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తాము. ఈ ఆర్యుల నాగరికత లేదా వైదిక నాగరికత భారతదేశంలో ఆవిర్భవించినటువంటి రెండవ నాగరికత. అయితే 1921 కన్నా ముందు ఈ ఆర్యుల నాగరికతే భారతదేశంలో తొలి నాగరికత కింద భావించేవాళ్ళు. అయితే 1921లో సింధులోయ నాగరికత బయటపడిన తర్వాత ఇది భారతదేశంలో ఆవిర్భవించినటువంటి రెండవ నాగరికత కింద మనము చెప్పుకుంటున్నాం అన్నమాట. అంటే ఇది భారతదేశంలో ఆవిర్భవించినటువంటి రెండవ నాగరికత. అసలు ఈ ఆర్య నాగరికత, ఈ వైదిక నాగరికతను ఎవరు ప్రారంభించారు అని కనుక ఒక్కసారి మనం చూస్తే, నార్డిక్ జాతికి చెందినటువంటి ప్రజలు ఈ యొక్క వైదిక నాగరికతను ప్రారంభించారు. ఈ నార్డిక్ జాతికి చెందినటువంటి ప్రజలు ఆర్య అనేటువంటి భాషను మాట్లాడేవాళ్ళు. అంటే నార్డిక్ జాతికి చెందినటువంటి ప్రజలు ఈ యొక్క ఆర్య నాగరికతను లేదంటే వైదిక నాగరికతను ప్రారంభించారు. ఈ నార్డిక్ అనేది జాతికి సంబంధించినటువంటి పదం అయితే, ఆర్య అన్నది భాషకు సంబంధించినటువంటి పదము. ఈ ఆర్యులే భారతదేశంలో మనకి వైదిక సంస్కృతిని లేదా వైదిక నాగరికతని ప్రారంభించారు. అయితే ఈ కాలంలో మనకి మ్యాసివ్ లిటరేచర్ అంటే వైదిక సాహిత్యం అనేది మనకి ఎక్కువగా లభ్యమవుతుంది. కాబట్టి ఇది పూర్తిగా కూడా మనము చారిత్రక యుగం ప్రారంభమైందని చెప్పి మనం చెప్పవచ్చు. మనం కనుక గత క్లాసులో కనుక ఒకసారి గమనించినట్లయితే, శిలాయుగ సంస్కృతులు పూర్తిగా కూడా దాన్ని చారిత్రక పూర్వయుగము అని చెప్పి పిలిచాము. అంటే ఏంటంటే పూర్తిగా పురావస్తు ఆధారాల మీద ఆధారపడ్డటువంటి కాలం అది. తరువాత పాఠమైనటువంటి సింధులోయ నాగరికతలో కూడా లిపి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధ్యయనం చేయడం అవకాశం లేదు. కాబట్టి దాని విషయంలో కూడా మనం పూర్తిగా పురావస్తు ఆధారాల మీద ఆధారపడ్డాము. అయితే ఇక్కడ మనకి కావలసినటువంటి సాహిత్యము పూర్తి స్థాయిలో మనకి లభ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ పురావస్తు ఆధారాల గురించి మనము మాట్లాడము. అంటే దీన్ని బట్టి మనకి ఈ కాలము అంటే ఈ యొక్క నాగరికత నుంచి మనకి సాహిత్యం ద్వారా అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి ఇది చారిత్రక యుగం ప్రారంభమైందని చెప్పి చెప్పవచ్చు. అయితే చారిత్రక యుగం ప్రారంభమైంది కాబట్టి పురావస్తు ఆధారాలకు సంబంధించినటువంటి అధ్యయనం కొనసాగట్లేదా అంటే కొనసాగుతుంది. పురావస్తు శాఖ వాళ్ళు కూడా దాదాపుగా ఈ ఆర్యులకు సంబంధించి 700కు పైగా ప్రదేశాలని కనుగొనడం జరిగింది. అంటే 700కు పైగా ప్రదేశాలని ఈ యొక్క పురావస్తు శాఖ వాళ్ళు కూడా కనుగొనడం జరిగింది. అయితే వీళ్ళు ఈ యొక్క ఆర్యుల నాగరికత అని వైదిక నాగరికత అని పిలవకోకుండా దీన్ని PGW నాగరికత అని పిలుస్తారు. అంటే ఏంటి PGW నాగరికత అంటే ఏంటంటే పెయింటెడ్ గ్రే వేర్ సివిలైజేషన్. అంటే ఈ కాలంలో ఆర్యులు ఉపయోగించినటువంటి ఒక కొత్త తరహా కుండలు, అంటే బూడిద రంగులో ఉన్నటువంటి కుండల మీద అనేక బొమ్మలు కూడా వాళ్ళు చిత్రీకరించారు. వాటిని ఆధారంగా చేసుకొని ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఈ యొక్క నాగరికతని పెయింటెడ్ గ్రేవేర్ నాగరికత అని చెప్పి పిలుస్తారు. అంటే ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి అధ్యయనం వాళ్ళకుంది. ఒక చరిత్ర విద్యార్థుల కింద మనం ఈ యొక్క సైట్స్ గురించి ఎక్కడా కూడా మనం డిస్కస్ చేయము. కేవలము మనకి చారిత్రక ఆధారాలు అనేవి లభ్యమవుతున్నాయి. కాబట్టి ఆ చారిత్రక ఆధారాల ద్వారా మాత్రమే మనము ఈ యొక్క కాలాన్ని మనము డిస్కస్ చేస్తాము. ఒక్కసారి మనము ఈ యొక్క వైదిక సాహిత్యము, వేద సాహిత్యము ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది కనుక మనం ఒక్కసారి గమనించినట్లయితే, వేద సాహిత్యము ఈ కాలంలో మనకి చాలా అధిక మొత్తంలో అంటే మ్యాసివ్ లిటరేచర్ మనకి లభ్యమవుతుంది. ఈ వేద సాహిత్యమే తరువాత కాలంలో రాబోయే కాలంలో వచ్చేటువంటి హిందూ మతానికి పవిత్ర గ్రంథాలయ్యాయి. ఒక్కసారి కనుక మనం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలకి, ఉదాహరణకి క్రిస్టియన్స్కి బైబుల్ పవిత్ర గ్రంథము, ముస్లిమ్స్కి ఖురాన్ పవిత్ర గ్రంథము, హిందువులకి మాత్రం ఈ వేద సాహిత్యమే ఒక పవిత్ర గ్రంథమైంది. ఆ పవిత్ర గ్రంథాలు కనుక చూసినట్లయితే ఒక లైబ్రరీయే
మనకి హిందూ మతంలో లభ్యమవుతుంది. ఈ యొక్క వేద సాహిత్యం మొత్తం కూడా మనకి 8 భాగాల కింద మనము డివైడ్ చేశాము. ఈ వేద సాహిత్యం గురించి మనం చర్చించాలంటే మన జీవితకాలం సరిపోదండి, ఎందుకంటే అంత సాహిత్యము మనకు అందుబాటులో ఉంది. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అవసరమైనటువంటి ఒక 20 నిమిషాల నుంచి ఒక 30 నిమిషాల లోపల చర్చని ఈ యొక్క వేద సాహిత్యం గురించి మనం చర్చిద్దాము. ఈ వేద సాహిత్యము 8 భాగాల కింద డివైడ్ అయి ఉంది. మొదటిది వేదాలు. 2 బ్రాహ్మణాలు. వేదాలు, బ్రాహ్మణాలు. 3 అరణ్యకాలు. 4 ఉపనిషత్తులు. ఒక్కసారి చూడండి, అంటే మనకి బోర్డు కొంచెం చిన్నగా ఉండటం వల్ల మీకు అక్షరాలు అర్థం అవడం కోసం నేను పెద్దగా రాస్తున్నానండి. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఈ 4టిని కూడా మనం ఏమంటాము అంటే శృతి సాహిత్యము. ఈ 4టిని కూడా మనం ఏమంటామంటే శృతి సాహిత్యము అని చెప్పి అంటామంటే. అంటే ఏంటి? శృతించబడినది. మనం గనక దేవాలయాల్లో కనుక ఒక్కసారి గమనించినట్లయితే మనము ఈ యొక్క వేద మంత్ర పఠనం అనేది శృతిస్తారనమాట. అంటే వాళ్ళు పలుకుతారు. ఇది శృతి సాహిత్యము. దీనినే అపౌరుషయములు అని కూడా అంటారు. అపౌరుషయములు అంటే అర్థము ఏమిటి అని అంటే మానవుల చేత ఇవి మానవుల చేత రాయబడలేదు. వీటిని దేవుడు రాసి మునులకు అందించాడు. దేవుడు రాసినటువంటి గ్రంథాలు కాబట్టి వీటిని ప్రశ్నించడానికి వీల్లేదు అనేటువంటి విషయము మనకి శృతి సాహిత్యంలో మనకి తెలుస్తుందన్నమాట. ఈ 4టిని కూడా శృతి సాహిత్యము అంటారు. వీటిని అపౌరుషయములు అని కూడా అంటారు. అంటే మానవుల చేత రాయబడలేదు, ఇవి దేవుడి చేత రాయబడి మునులకు ఇవ్వబడ్డాయి, ఇవి ప్రశ్నించడానికి వీలు లేనటువంటివి. నెక్స్ట్ తర్వాత ఐదోది వచ్చేటప్పటికి వేదాంగాలు. 6 పురాణాలు. 7 ఉపవేదాలు. 8 ఇతిహాసాలు. ఈ చివరి 4టిని మనం ఏమంటామంటే స్మృతి సాహిత్యము. అంటే ఏంటంటే మననం చేసుకోవడం అనమాట. వీటిని రాసింది మునులే రాశారని చెప్పి మనకి చెప్తారు. వీటిని ఏమంటారంటే స్మృతి సాహిత్యము అని చెప్పి అంటారు. వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, ఇతిహాసాలు, వీటిని ఏమంటారండి? స్మృతి సాహిత్యము అని చెప్పి అంటారు. ఇప్పుడు మనము ప్రతి ఒక్క 8 భాగాల్లో ప్రతి భాగం గురించి కూడా మనం డీటెయిల్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో రాసుకుండండి ఇవి. అందుకే అంటే మొత్తం ఒకేసారి రాస్తే మీకు చిన్న అక్షరాలతో కనపట్లేదని చెప్పి నేను విడివిడిగా రాశాను. మొత్తం 8. మొదటి 4టిని శృతి సాహిత్యము అన్నారు, చివరి 4టిని స్మృతి సాహిత్యము అని చెప్పి అన్నారు. ముందుగా వేదాల గురించి డిస్కస్ చేద్దాం. వేదాలు 4 అండి. వేదాలు మొత్తం 4. మొదటిది ఋగ్వేదము. ఈ ఋగ్వేదము భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే లిఖించబడ్డటువంటి తొలి గ్రంథము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే లిఖించబడ్డటువంటి తొలి గ్రంథము ఈ ఋగ్వేదము ఆర్యులు దేవతలకు చేసినటువంటి ప్రార్థనల గురించి మనకి సమాచారం ఇస్తుంది. ఇందులో మొత్తంగా 1028 ప్రార్థనలు ఉన్నాయి. అంటే ప్రార్థనలు ఉన్నాయి. అదేవిధంగా 10 మండలాలు ఉన్నాయి. ఈ 1028 శ్లోకాలని
ఈ 1028 శ్లోకాలని రుక్కులు అని పిలుస్తారు. 1028 శ్లోకాలని రుక్కులు అని పిలుస్తారు. ఈ రుక్కుల్ని పఠించే వాళ్ళని హోత్రీలు అని పిలుస్తారు. హోత్రీలు అని పిలుస్తారు. ఈ రుక్కుల్ని పఠించే వాళ్ళని హోత్రీలు అని పిలుస్తారు. 1028 శ్లోకాల్లో 250 శ్లోకాలు ఇంద్రుడి గురించి ప్రస్తావన ఉన్నది. ఇంద్రదేవుడి గురించి ప్రస్తావన ఉన్నది. 200 శ్లోకాలు అగ్నిదేవుడి యొక్క ప్రస్తావన ఉన్నది. అగ్నిదేవుడి యొక్క ప్రస్తావన ఉన్నది. ఈ యొక్క ఋగ్వేదంలో 21 నదుల గురించి ప్రస్తావన ఉన్నది. 21 నదుల గురించి ప్రస్తావన ఉన్నది. ముఖ్యమైనటువంటి నది సరస్వతి నది. ఈ 10 మండలాల్లో 1వ మండలము మరియు 10వ మండలము చివరి కాలంలో రాయబడ్డది. అంటే తర్వాత కాలంలో రాయబడింది అనమాట. చివరి కాలంలో అంటే తరువాత రాయబడింది. ఈ ఋగ్వేదంలో గాయత్రి మంత్రం 3వ మండలంలో ఉన్నటువంటి గాయత్రి మంత్రము అత్యంత ముఖ్యమైనది. ఈ గాయత్రి మంత్రంలో చెప్పబడ్డటువంటి దేవత పేరు ఏం పేరంటే సావిత్రి అమ్మవారు. ఈ బిట్టు గతంలో చాలాసార్లు అడిగారండి. గాయత్రి మంత్రంలో చెప్పబడ్డటువంటి దేవత పేరు ఏం పేరంటే సావిత్రి అమ్మవారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఋగ్వేదంలో ఏంటి అని అంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి 10వ మండలం. ఋగ్వేదంలో ఉన్నటువంటి 10వ మండలము పురుష సూక్తం గురించి తెలియచేస్తుంది. పురుష సూక్తం గురించి తెలియచేస్తుంది. ఈ పురుష సూక్తంలోనే తొలిసారిగా కుల వ్యవస్థ ప్రస్తావించబడింది. భారతదేశంలో తొలిసారిగా కుల వ్యవస్థ ఏ గ్రంథంలో ప్రస్తావించబడిందంటే ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఋగ్వేదంలో ఉన్నటువంటి 10వ మండలంలో ఉన్నటువంటి పురుష సూక్తంలో ఈ యొక్క కుల వ్యవస్థ ప్రస్తావించబడింది. అసలు ఈ కుల వ్యవస్థని ఎవరు ప్రారంభించారు, ఎలా ప్రారంభించారంటే కుల వ్యవస్థ ప్రారంభమవడానికి కారణము దేవుడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడి యొక్క బ్రహ్మస్వరూపి, అహం బ్రహ్మాస్మి అంటారు కదా. అంటే ఏంటంటే బ్రహ్మ నుంచి ప్రతి మానవుడు కూడా ఆవిర్భవించాడు అనేటువంటి ఒక సూత్రం ఉందండి. బ్రహ్మ యొక్క తల నుంచి ఆవిర్భవించిన వాళ్ళు బ్రాహ్మణులు, బ్రహ్మ యొక్క భుజాల నుంచి ఆవిర్భవించిన వాళ్ళు క్షత్రియులు, బ్రహ్మ యొక్క తొడల నుంచి ఆవిర్భవించిన వాళ్ళు వైశ్యులు, బ్రహ్మ యొక్క పాదాల నుంచి ఆవిర్భవించిన వాళ్ళు శూద్రులు. అంటే మన తలని తాకాలి అంటే అతను మనకన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తి అయి ఉండాలి. దీన్నే సమాజంలో హైరార్కీ పొజిషన్ అని చెప్తారనమాట. అంటే సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది ఎవరికండి? బ్రాహ్మణులకి. చివరి స్థానం ఉన్నది ఎవరికి? పాదాల నుంచి ఆవిర్భవించినటువంటి శూద్రులకి. ఈ రకమైనటువంటి అసమానతలతో కూడుకున్నటువంటి వర్ణ వ్యవస్థని ఈ ఋగ్వేదంలో ఆర్యులు చెప్పారు. అయితే వీటిని ప్రశ్నించడానికి వీలు లేకోకుండా వీటిని అపౌరుషయములు అని చెప్పారు. అంటే ఏంటంటే ఇది బ్రహ్మ సృష్టించినటువంటి మానవులు కాబట్టి వీటిని ప్రశ్నించడానికి అవకాశం లేదనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఈ ఋగ్వేదంలో ఆర్యులు చేర్చారనమాట. అంటే ఈ కుల వ్యవస్థకి బీజాలు పడింది ఈ యొక్క 10వ మండలంలో ఉన్నటువంటి పురుష సూక్తంలో. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత ఋగ్వేదం తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటిది నెక్స్ట్ ఏంటంటే యజుర్వేదము. రాసుకోండి పాయింట్స్ అన్నీ, ఒక్కొక్కటి నేను విడివిడిగా చెప్తున్నాను. నెక్స్ట్ తర్వాత ఏంటంటే యజుర్వేదము. సెకండ్ది ఏంటండి యజుర్వేదము. ఈ యజుర్వేదము 2 భాగాలుగా డివైడ్ అయ్యి ఉంది. ఈ యజుర్వేదము 2 భాగాలుగా డివైడ్ అయ్యి ఉంది. శుక్ల యజుర్వేదము
అదేవిధంగా కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము. ఈ శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదాన్ని గతంలో బిట్ అడిగారండి సివిల్ సర్వీస్లో కూడా. విచ్ వేద ఈజ్ డివైడెడ్ ఇంటూ బ్లాక్ అండ్ వైట్, ఏ వేదము నలుపు తెలుపుల కింద విభజింపబడి ఉంది, అది యజుర్వేదము. శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము. ఈ శుక్ల యజుర్వేదము పద్య రూపంలో ఉంది. పద్య రూపంలో ఉంటే ఈ యొక్క కృష్ణ యజుర్వేదం వచ్చినప్పటికీ గద్య రూపంలో ఉన్నది. ఈ యొక్క కృష్ణ యజుర్వేదము గద్య రూపంలో ఉన్నది. ఈ యజుర్వేదము యజ్ఞ యాగాదుల గురించి మనకి సమాచారం ఇస్తుంది. యజ్ఞ యాగాదుల గురించి సమాచారము ఇస్తుంది. యజ్ఞ యాగాదుల గురించిన సమాచారము దీంట్లో ఉందండి, గురించిన సమాచారము ఉన్నది. ఇందులో మొత్తం మీద 1984 శ్లోకాలు ఉన్నాయి. 1984 శ్లోకాలు ఉన్నాయి. 40 మండలాల్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా. 1984 శ్లోకాలు 40 మండలాల్లో ఉన్నాయి. యజ్ఞ యాగాదులను ఇంగ్లీష్లో రిచువల్స్ అంటారు. ఇంగ్లీష్లో రిచువల్స్ అని చెప్పి అంటారు. రిచువల్స్ అంటే ఏంటంటే మోడ్ ఆఫ్ వర్షిప్. మోడ్ ఆఫ్ వర్షిప్. రిచువల్స్ మీన్స్ మోడ్ ఆఫ్ వర్షిప్. అంటే దీని అర్థం ఏంటంటే అండి, యజ్ఞము అంటే ఏంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం కోసం ఒక నిర్దిష్టమైనటువంటి దేవుణ్ణి ప్రార్థించేటువంటి విధానము. అంటే పర్టిక్యులర్ గోల్ అండ్ పర్టిక్యులర్ గాడ్. ఉదాహరణకి మనకి వర్షాలు కావాలండి, వర్షాలు కావాలి. వర్షాలు కావడం కోసం మనం ఏం చేస్తామంటే వరుణ యాగాన్ని చేయాలి. వరుణ యాగం ఎవరి కోసం చేస్తున్నామండి? వరుణ దేవుడి కోసం చేస్తున్నాం. అదేవిధంగా పిల్లలు లేరు, పిల్లలు కావాలంటే మనం ఏ యాగం చేయాలి? పుత్రకామిష్టి యాగం చేయాలి. అంటే పర్టిక్యులర్గా మనం కావాలనుకున్నటువంటి కోరికకు సంబంధించి ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పర్టిక్యులర్ దేవుణ్ణి లేదా పర్టిక్యులర్ దేవతని మనం పూజించాలి. ఇది యజ్ఞయాగాదులకులో ఉన్నటువంటి విషయం అన్నమాట. అయితే ఈ యజ్ఞయాగాదుల్ని సమర్థించే వాళ్ళకన్నా కూడా వ్యతిరేకించే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. రాబోయే కాలాల్లో భారతదేశంలో ఆవిర్భవించినటువంటి బౌద్ధ జైన మతాలు ఈ యాగాదుల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చూపించాయి. ప్రాచీన కాలంలోనే కాదు, మధ్యయుగంలోనూ భక్తి ఉద్యమాల పేరుతోటి, ఆధునిక యుగంలో కూడా సాంఘిక మత సంస్కరణల ఉద్యమాల పేరుతోటి ఈ యజ్ఞయాగుదుల మీద అనేక మంది తత్వవేత్తలు, అనేక మంది పునరుజ్జీవన వ్యక్తులు ఈ యజ్ఞయాగాదుల్ని వ్యతిరేకించారు. ఈ యజ్ఞయాగాదుల్ని వ్యతిరేకించడానికి గల కారణాలు ఏంటంటే, ఈ యజ్ఞయాగాదుల్లో ముందుగా ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయండి. ఏంటా లోపాలంటే, యజ్ఞయాగాదుల్లో మనకి భక్తుడికి మరియు భగవంతుడికి మధ్య డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉండదు. మధ్యవర్తిగా పురోహితుడు ఉంటాడు. అంటే దేవుడికి మరియు భక్తుడికి మధ్య భక్తుడికి మధ్య పురోహితుడు మధ్యవర్తిగా ఉంటాడు. గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళకి ఇటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నది. మధ్యవర్తిగా ఉంటాడు. రెండోది, యజ్ఞయాగాదులు పైన పూర్తి ఆధిపత్యము పురోహితుడికే ఉంటుంది. యజ్ఞయాగాదుల పైన పూర్తి ఆధిపత్యము పురోహితుడికే ఉంటుంది. ఇది ఇంకొక పాయింట్ అండి. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ యజ్ఞయాగాదులు వ్యయంతో కూడుకున్నవి. అంటే డబ్బులు ఖర్చు పెట్టాలండి. యజ్ఞయాగాదులు వ్యయంతో కూడుకున్నవి. ఉదాహరణకి ఒక
కూడుకున్నవి. ఉదాహరణకి ఒక జంట ఇద్దరు ఒక మేల్ అండ్ ఫీమేల్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉండాలి అని అంటే దానికి వివాహం అనేటువంటి ఒక తతంగం జరిపించాలండి. దానికి ఈ రోజున మనకి ఎంత ఖర్చు అవుతుందో ఏంటనేటువంటి విషయాలు మనకు తెలుసు. అంటే దానికి వివాహము అనేటువంటి ఒక యజ్ఞం ద్వారా ఒక జంటను కలిపేటువంటి కార్యక్రమం. అన్నిటికన్నా ఇంకో ముఖ్యమైనది ఏంటంటే జంతు బలులు ఇవ్వాలి. ఈ యజ్ఞయాగాదుల్లో నిర్వహించేటువంటి ఈ జంతు బలుల మీద మేధావులు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారండి. చూడండి, ఈ రకమైనటువంటి లోపాలు ఈ యజ్ఞయాగాదుల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి 2021 గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఒక బిట్ అడిగారండి. నేను ఆ బిట్ కూడా మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. ఏంటి ఆ బిట్ ఏమి అడిగారంటే, ఒకసారి నిన్ను చెరిపేస్తున్నానండి, మీరు రాసుకోండి. ఏంటి ఆ బిట్ అంటే, క్రింది వాటిలో బిట్ కూడా రాస్తున్నాను నేను. క్రింది వాటిలో బిట్ ఏంటంటేనండి, క్రింది వాటిలో ఋగ్వేద కాలానికి సంబంధించి సరైన వాక్యాలు ఏవి? సరి అయిన వాక్యాలు ఏవి? మొదటిది ఏమిచ్చాడంటేనండి, గ్రీకులకు జూపిటర్ వలె ఆర్యులకు దయాస్ దివ్యమైన దేవుడు. ఇది మొదటి పాయింట్ అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, పృథ్వీని దేవతలకు తల్లిగా భావించేవారు. థర్డ్ వన్, ఆర్యులకు దేవతలకు మధ్య అగ్ని మధ్యవర్తిగా ఉండేవాడు. ఫోర్త్ వన్, యజ్ఞ యాగాదుల్లో అంటే లేదా పూజలో భాగంగా యజ్ఞయాగాదుల్లో భాగంగా గోవును బలివ్వడం ఉండేది. గోవుని బలి ఇచ్చేవారు. ఈ 4 పాయింట్స్ ఇచ్చాడండి. ఈ 4 పాయింట్స్ ఇచ్చి దీంట్లో సరైనటువంటి వాక్యాలు 1, 2, 3 కరెక్ట్, 1, 3, 4 కరెక్ట్, 1, 2, 3, 4 కరెక్ట్, ఈ విధమైనటువంటి కాంబినేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక్కసారి కనుక మనం ఈ ప్రశ్నను చూద్దాము. గ్రీకులకు జూపిటర్ వలె ఆర్యులకు దయాస్ దివ్యమైనటువంటి దేవుడు, ఇది కరెక్ట్ ఆప్షను. దయాస్ అనేటువంటి దేవుడు ఆకాశ దేవత, అది ఖచ్చితమైనటువంటి ఆన్సరు. రెండోది, ఆర్యులకు దేవతలకు మధ్య అగ్ని మధ్యవర్తిగా ఉన్నాడు, ఇది కూడా కరెక్ట్. యజ్ఞయాగాదుల్లో భాగంగా గోవును బలించేవాళ్ళు, ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే మనకు ఒక్కసారి నేను మళ్ళీ చెప్తానండి, ఈ యొక్క యజ్ఞయాగాదుల్లో భాగంగా జంతు బలులు అనేవి జరిగేవి. ఉదాహరణకి ఒక రాజు అశ్వమేధ యాగాన్ని కనుక చేస్తే, ఆ అశ్వమేధ యాగం చేసిన చివరి రోజున ఒక అశ్వము అంటే ఒక గుర్రాన్ని 21 గోవుల్ని 600 ఎద్దుల్ని బలిచ్చేవారు. అంటే ఎంత స్థాయిలో జంతు బలి అనేది జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తించాలి. అంటే అశ్వమేధ యాగం చివరి రోజున ఒక అశ్వాన్ని 21 గోవుల్ని 600 ఎద్దుల్ని బలించేటువంటి సాంప్రదాయము ఆ రోజుల్లో కొనసాగింది. అంటే ఏంటంటే ఈ 3 కూడా కరెక్ట్. అయితే తప్పు ఆన్సర్ ఏంటంటే, పృథ్వీని దేవతలకు తల్లిగా భావించేవాళ్ళు పృథ్వీ కాదండి, అదితిని దేవతగా పూజించేవాళ్ళు. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. అంటే ఏంటంటే 1, 3, 4 మాత్రమే, ఈ కాంబినేషన్స్ మాత్రమే కరెక్ట్. ఎందుకంటే ప్రశ్నలు ఏవి కూడా మనం కనుక గత ప్రశ్నాపత్రాలను కనుక ఒకసారి గమనించినట్లయితే ఏదో డైరెక్ట్ బిట్స్ ఏమీ కూడా ఇవ్వడం లేదండి. ఇటువంటి మనం సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం ఆన్సర్స్ రాయగలము. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనము ఇంత డీటెయిల్గా మీకు నేను ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత
సామవేదము. సామవేదము సామవేదంలో సామవేదము ఈ సామవేదము సంగీతానికి సంబంధించినది. సంగీతానికి సంబంధించినది. ఇందులో 1063 శ్లోకాలు ఉన్నాయి. 1063 శ్లోకాలు ఉన్నాయి. ఈ సామవేదంలో ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాలని ఒక లయబద్ధంగా పాడేటువంటి విధానము ఈ సామవేదంలో ఉంటుందండి. అంటే ప్రత్యేకించి ఈ యొక్క శ్లోకాలని, ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాలని లయబద్ధంగా పాడటము, శ్లోకాలను లయబద్ధంగా పాడేటువంటి విధానము ఈ యొక్క సామవేదంలో ఉంటుంది. లయబద్ధంగా పాడటము ఈ యొక్క సామవేదంలో మనకి ఉంటుంది. దీని మీద మనకు బిట్టడానికి అవకాశం ఏంటంటే, చరిత్రకారులకి ఏ విధంగా ఉపయోగపడనటువంటి వేదము, చరిత్రకారులకు ఏ రకంగానూ ఈ యొక్క వేదం అన్నది ఉపయోగపడడం లేదు. ఏ రకంగానూ ఉపయోగం లేని వేదము, ఉపయోగం లేని వేదము. ఇది సామవేదానికి సంబంధించినటువంటి విషయము. తరువాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేనండి, అథర్వణ వేదం. లాస్ట్ది అథర్వణ వేదము. వేదాల్లో చివరిది అథర్వణ వేదము. అథర్వణ వేదం గురించి మనకేంటంటే, ఇందులో మొత్తము 711 శ్లోకాలు ఉన్నాయి. 20 మండలాల్లో ఉన్నాయండి. 700 శ్లోకాలు 20 మండలాల్లో ఉన్నాయి. ఈ 700 శ్లోకాలకు సంబంధించి ఇది మూఢనమ్మకాల గురించి, అదేవిధంగా మంత్రతంత్రాల గురించి సమాచారం ఉంది దీంట్లో. యాక్చువల్గా దీన్ని అనార్యులు రచించారు అనేటువంటి అనార్యులు రచన అనేటువంటి ఒక భావన ఉందండి. అందుకనే ఋగ్వేద కాలంలో మొదటి 3 మాత్రమే త్రయి అని చెప్పి అన్నారు. మొదటి 3 మాత్రమే త్రయి అని చెప్పి అన్నారనమాట. ఇది వేదాలకు సంబంధించినటువంటి మనకి ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. అందరూ కూడా నోట్ చేసుకోండి, తప్పనిసరిగా మనకి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ దీని తర్వాత మనము బ్రాహ్మణాలు. దీని తర్వాత బ్రాహ్మణాలు. ఈ బ్రాహ్మణాలు అనేవి వేదాలకు అనుబంధంగా ఉన్నటువంటివి. ఈ బ్రాహ్మణాలు అనేవి వేదాలకు అనుబంధంగా ఉన్నవి. ఇవి మొత్తం కూడా 7 అండి. ఈ బ్రాహ్మణాలు మొత్తం కూడా 7. ఇవి యజ్ఞయాగాదులకు సంబంధించి గద్య రూపంలో ఉన్నాయి. యజ్ఞయాగాదులకు సంబంధించి గద్య రూపంలో ఉన్నాయి. ఏంటివి సంబంధించి గద్య రూపంలో ఉన్నాయి. ఈ బ్రాహ్మణాలు గద్య రూపంలో ఉన్నాయి. ఇవి మొత్తం కూడా 7 అండి. అందులో మొదటిది ఐతరేయ బ్రాహ్మణము. ఈ ఐతరేయ బ్రాహ్మణంలో దక్షిణాది రాజ్యాల్లో ఉన్నటువంటి కొన్ని తెగల గురించి ప్రస్తావన ఉన్నది. దక్షిణాదిన పులిందులు, శబరులు, సవరులు, మూతిబులు, ఆంధ్రులు అనేటువంటి తెగలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్రుల గురించి తొలిసారి ప్రస్తావించినటువంటి బ్రాహ్మణము ఏంటి అని అంటే ఐతరేయ బ్రాహ్మణము. సెకండ్ వన్ కౌశితపి బ్రాహ్మణము. ఈ కౌశితపి బ్రాహ్మణము ఋతువుల గురించి సమాచారం ఇస్తుంది. ఇవి రెండూ కూడా ఋగ్వేదానికి అనుబంధంగా ఉన్నాయి. మూడోది శతపథ బ్రాహ్మణము. ఈ శతపథ బ్రాహ్మణము కుసిదిన్ అనేటువంటి వడ్డీ వ్యాపారుల గురించి సమాచారము ఇస్తుంది. తరువాత ఫోర్త్ వన్ తైత్తరీయ బ్రాహ్మణము. ఈ రెండు కూడా యజుర్వేదానికి అనుబంధంగా ఉన్నాయి.
ఇదేమో శుక్ల యజుర్వేదము, ఇదేమో శుక్ల యజుర్వేదము, ఇదేమో కృష్ణ యజుర్వేదము. కృష్ణ యజుర్వేదము వాటికి అనుబంధంగా ఉన్నాయి. 5th వన్ తాండ్యమాన బ్రాహ్మణము, తాండ్యమాన బ్రాహ్మణము, తాండ్యమాన బ్రాహ్మణము. 6th వన్ తైమనీయ బ్రాహ్మణము, తైమనీయ బ్రాహ్మణము. 7th వన్ గోపద బ్రాహ్మణము, గోపద బ్రాహ్మణము. ఈ తాండ్యమాన బ్రాహ్మణము, తైమనీయ బ్రాహ్మణము ఈ రెండు కూడా సామవేదానికి సంబంధించినవి, సామవేదానికి సంబంధించినవి. ఈ యొక్క గోపద బ్రాహ్మణం వచ్చి అధర్వణ వేదానికి సంబంధించినది. ఈ గోపద బ్రాహ్మణం వచ్చినప్పటికీ అధర్వణ వేదానికి సంబంధించింది. ఇందులో తాండ్యమాన బ్రాహ్మణం అన్నిటికన్నా కూడా మొట్టమొదటి బ్రాహ్మణము తాండ్యమాన బ్రాహ్మణము. అన్నిటికన్నా పెద్ద బ్రాహ్మణం ఏంటి అని అంటే గోపద బ్రాహ్మణము. ఇది అన్నిటికన్నా పెద్దది గోపద బ్రాహ్మణము, అన్నిటికన్నా మొట్టమొదటిది తాండ్యమాన బ్రాహ్మణం. బ్రాహ్మణాలు మొత్తం కూడా వేదాలకి అనుబంధంగా ఉన్నటువంటి గ్రంథాలు. ఈ బ్రాహ్మణాల తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అరణ్యకాలు. ఈ బ్రాహ్మణాల తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే అరణ్యకాలు. ఈ అరణ్యకాలు కూడా మొత్తం 7 అండి. ఈ అరణ్యకాలు కూడా మొత్తం 7. వీటిని అటవీ గ్రంథాలు అని కూడా అంటారు. వీటిని అటవీ గ్రంథాలు అని కూడా అంటారు. ఇవి అడవుల్లో నివసించేటువంటి మునులకు సంబంధించినటువంటి గ్రంథాలు, మునులకు సంబంధించినటువంటి గ్రంథాలు. ఇవి కూడా మొత్తం 7. ఇవి బ్రాహ్మణాలకు అనుబంధంగా ఉన్నటువంటివి అరణ్యకాలు. అవి కూడా ఒక్కసారి పేర్లు సేమ్ అవేనండి. బ్రాహ్మణం అనేటువంటి ప్లేస్లో మనము ఈ అరణ్యకం అనేటువంటి ప్లేస్ మొత్తం 7 ఏంటి అవి. ఆ 7 ఏంటి అంటే ఐతిరేయ అరణ్యకము, కౌశితపి అరణ్యకము, శతపథ అరణ్యకము, తైత్రేయ అరణ్యకము, తాండ్యమాన అరణ్యకము, తైమనీయ అరణ్యకము, గోపద అరణ్యకము. ఇవి మనకి అరణ్యకాలకు సంబంధించినటువంటి విషయాలు. ఇక వేద సాహిత్యంలో శృతి సాహిత్యంలో చిట్ట చివరిగా ఉన్నది మనకేమిటి అంటే ఉపనిషత్తులు. 4th వన్ చివరిది ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు మొత్తం కూడా 108 ఉపనిషత్తులు ఉన్నాయండి. ఈ మొత్తం కూడా ఈ ఉపనిషత్తులనే వేదాంతము అని చెప్పి అంటారు. అంటే వేదాలకి చివరగా ఉన్నాయి కాబట్టి వీటిని వేదాంతము అని చెప్పి అంటాము. ఈ ఉపనిషత్తులు మొత్తం 108 గురించి మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి. ఇందులో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఏమి ఉన్నాయి. చాంద్యోక ఉపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తు, జబలక ఉపనిషత్తు, జబలక ఉపనిషత్తు, దాంతోపాటుగా ముండుక ఉపనిషత్తు, ముండుక ఉపనిషత్తు, దాంతోపాటు శ్వేతేశ్వర ఉపనిషత్తు. అన్నీ అవసరం లేదండి, కొన్ని శ్వేతేశ్వర ఉపనిషత్తు. వీటి గురించి మనము ఒకసారి తెలుసుకుందాము. ఈ చాంద్యోక ఉపనిషత్తు 3 ఆశ్రమాల గురించి తెలియజేస్తుంది. 3 ఆశ్రమాలు ఎక్సెప్ట్ బ్రహ్మచర్యము. జబలక ఉపనిషత్తు వచ్చి 4 ఆశ్రమాల గురించి తెలియజేస్తుంది. 4 ఆశ్రమాలు అంటే ఏంటండి? మొదటిది బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాల గురించి మనకి మొట్టమొదటి సమాచారం ఇస్తున్నటువంటి ఉపనిషత్తు ఏంటంటే జబలక ఉపనిషత్తు. ఇవి ముండుక ఉపనిషత్తు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు మన సివిల్ సర్వీస్ లాంటి ప్రిలిమినరీ దాంట్లో కూడా బిట్స్ అడిగారు. భారత జాతీయ చిహ్నం మీద ఉన్నటువంటి సత్యమేవ జయతే అనేటువంటి ఈ యొక్క సూక్తి ముండుక ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు. మాండ్యోక ఉపనిషత్తు కూడా ఉంటుందండి, చాలా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ముండుక ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు. ఈ శ్వేతేశ్వర ఉపనిషత్తు భక్తి గురించి తెలియజేస్తుందండి. ఈ శ్వేతేశ్వర ఉపనిషత్తు భక్తి గురించి తెలియజేస్తుంది. ఇవి మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ఉపనిషత్తులు, మనకి కాస్త ఇంపార్టెంట్ అయినటువంటి ఉపనిషత్తులు. అయితే ఈ ఉపనిషత్తులు తాత్విక చింతనకి, తాత్విక ఆలోచనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి. అంటే ఏంటంటే ఆత్మ, పరమాత్మ, కర్మ, జన్మ, పునర్జన్మ లాంటి విషయాల్ని ఈ యొక్క ఉపనిషత్తులు ఉన్నాయన్నమాట. రాబోయే రోజుల్లో వచ్చేటువంటి తత్వవేత్తలందరూ కూడా, అంటే గౌతమ్ బుద్ధుడు కానీ, వర్ధమాన మహావీరుడు కానీ అనేక మంది తత్వవేత్తలకి ఈ ఉపనిషత్తులు అనేవి ఒక
ప్రేరణ కలిగించాయి. ఈ ఉపనిషత్తులు ఆధారంగానే వాళ్ళు తమ యొక్క భావాల్ని బయటికి వెల్లడించారు. వేదాలు బ్రాహ్మణాలు వచ్చి యజ్ఞయాగాదుల్ని సమర్థిస్తే అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు వచ్చి మనకి భక్తి మార్గాన్ని సూచించాయి. తాత్విక చింతన, హేతుబద్ధత, శాస్త్రీయత ఉన్నటువంటి గ్రంథాలు ఏమిటి అంటే ఈ ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల యొక్క ప్రభావం వల్లనే రాబోయే కాలాల్లో గౌతమ బుద్ధులు లాంటి వాళ్ళు కూడా మనకి అనేక బోధనలు చేయడం అనేది కూడా జరిగింది. ఈ ఉపనిషత్తుల్ని 1657 సంవత్సరంలో షాజహాన్ కుమారుడైనటువంటి దారాషికో పర్షియన్ కాశీ పండితుల యొక్క సహకారంతో పర్షియన్ భాషలోకి అనువదించాడు. ఇది మనకి అనువదించాడు. ఇది మనకి శృతి సాహిత్యానికి సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనము స్మృతి సాహిత్యం గురించి డిస్కస్ చేద్దాం.